లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్న గాని దేవుని చిత్తము జరిగించి వాడే నిరంతరము నిలుచును. ఇక్కడ కొంతమంది దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నారు, కొంతమంది దేవుని చిత్తమును జరిగించటం లేదు. కొంతమంది దేవుని సత్యములకు లోబడుతూ ఉన్నారు, కొంతమంది దేవుని సత్యమునకు లోబడడం లేదు. కొంతమంది దేవుని వాక్యమును వింటూ ఉన్నారు, రక్షింపబడుతూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ వాక్యమునకు లోబడకుండా యేసు క్రీస్తు నీ ప్రభు వారిని ఏం చేస్తున్నారు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. మేము ఫలానా కుమారులము కదా, అబ్రహాం సంతానము కదా. ఎవరి సంతానమైనా కూడా సరే నువ్వేమవ్వాలనంటే నా దేవుని మాటకి నువ్వు లోబడాలి. నువ్వు ఫలానా గొప్ప కులంకు సంబంధించినా సరే, ఫలానా యూదుడైనా సరే, గ్రీకు దేశస్తుడైనా సరే, ఎవరైనా కూడా దేనికి లోబడాలి, సత్యమునకు లోబడాలి, వాకుకు లోబడాలి. అయితే ఇక్కడ వీరు 19వ వచనం ఒకసారి చదవండి. అదే రెండో యోహానులో 19వ వచనము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఇందురు. అయితే వారు అందరూ కారని వారు బయలు వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు సంబంధులు కారంట, మన సంబంధులు కారు అని అంటే వారు సత్యమునందు నిలిచి ఉండలేదు. వాళ్ళ లోకమును, లోక పాపములను, లోక ఆశలను ఐటిని బట్టి అనుసరిస్తున్నారు, కానీ వారు సత్యమునందు నిలిచి ముందుకు మాత్రము వెళ్ళడం లేదు. మనిషి కుమారుడే వాళ్ళ దగ్గర ఉన్నాడు, దేవుని కుమారుడే ఏమై ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు, అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, అనేకులను బాగు చేస్తూ ఉన్నాడు. అయితే అది చూస్తూ ఉన్నా ఆ వాక్యమునందు వీళ్ళు నిలిచి ఉండలేదు. ఆ సత్యమును వీళ్ళు స్వతంత్రులుగా చేయాలనని దేవుని కుమారుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా వీళ్ళు ఏమవటం లేదు, ఆ సత్యములో నిలిచి ఉండడం లేదు. కిందకి చదవండి యోహాను సువార్త. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు ఏం లేదు, చోటు లేదు. అయితే వీళ్ళు దేవుని సత్యమును వింటున్నారు, దానిని గ్రహించటం లేదు. వీరి మనసు ఏమవలేదు, మార్పు చెందలేదు. వీళ్ళు మనసు మార్పు చెందలేదు. వాక్యము వింటున్నారు కానీ దాన్ని గ్రహించటం లేదు, దాని యందు విశ్వాసం ఉంచటం లేదు, దాని యందు నమ్మకము వీళ్ళు ఉంచటం లేదు. కొంతమంది మాత్రమే నమ్ముతూ ఉన్నారు, ఆయనతో వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎవరి సంతానమైనా సరే అది నాకు సంబంధం లేదు, మీరు ఆయనను మీలో నా వాక్యములకు చోట్లేదు కనుక మీరు నన్ను ఏం చేస్తున్నారంట, చంపని వెతుకుతున్నారు. హల్లెలూయా. దేవుని కుమారుని ఏం చేయాలనుకుంటూ ఉన్నారు, వీళ్ళు చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఏమి గ్రహించడం లేదు, సత్యమును గ్రహించడం లేదు, దాని యందు విశ్వాసం ఉంచటం లేదు. ఆ సత్యము ఈ రోజు మనల్ని బ్రతికిస్తుందని వాళ్ళు తెలుసుకోవటం లేదు. వాళ్ళు ఆ మార్గంలో వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు మోషే ధర్మశాస్త్రం అనుసరించి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ సున్నతిని ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని కుమారుడే ఈ లోకంలోనికి వచ్చి సత్యమును ఏం చేస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఆయన చేసే అద్భుతములన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళు అసత్యమును అనుసరిస్తున్నారు కానీ సత్యమును వీళ్ళు అనుసరించటం లేదు. కిందకు చదువు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాడంట, ఆయన తండ్రి దగ్గర నుంచి ఏ సంగతులు చూసినాడో అదే బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారమే ఆయనను మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో
మా తండ్రి అబ్రహాం అండ్రి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేద్దురు. చూడండి, అబ్రహాం ఏం క్రియలు చేశాడు? దేవుని మాట వినిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కూడా దేవుని మాటని విని ముందుకు బయలుదేరాడు. అబ్రహాము దేవుని అనుసరించి ముందుకు వెళ్ళాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినాడు. ఆయన విశ్వాసం తగ్గినట్టుగా ఆయన నీతిమంతుడిగా దేవుడు ఎంచుకున్నాడు. అయితే వీళ్ళు మీరు అబ్రహాం సంతానం అంటూ ఉన్నారు కదా, అబ్రహాం చేసిన క్రియలు మీరు చేయడం లేదు. దేవుని మాటను మీరు ఏం చేయటం లేదు, వినడం లేదు. అబ్రహాం ఏమన్నాడు? దేవుని మాటను విన్నాడా? దేవుని మాట ప్రకారం జీవించాడా? దేవుని మాట ప్రకారం ముందుకు వెళ్ళాడా? దేవుని సత్యమును అనుసరించి ఆయన ముందుకు వెళ్ళి ఆయన సత్యమైన మార్గంలో నడిచాడు. హల్లెలూయా. ఈ రోజు మీరు అబ్రహాం పిల్లలైతే అదే దేవుని సత్యంలో నడవండి అని చెప్పి యూదులకు చెప్తూ ఉన్నాడు. ఈ రోజు మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము ఈ రోజు కూడా మనము ఏం చేయాలంటే సత్యమును అనుసరించి